మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన మెను ప్రారంభోత్సవానికి నర్సంపేట మున్సిపల్ కమిషనర్ జాను ఎంపీడీఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మైనార్టీ మరియు గురుకుల పాఠశాలలో మెనును ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాస్మెటిక్ కు 200% మెనుకు 40% పేద విద్యార్థుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెనులో భాగంగా ప్రారంభోత్సవం చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ మోహన్ దాస్ లక్ష్మారెడ్డి, మైనార్టీ ప్రిన్సిపల్ శ్రీపాల ప్రభుత్వ గిరిజన సంక్షేమ వసతి గృహం వార్డెన్ రాధిక మరియు ఉపాధ్యాయులు శైలజ, కల్పన, మున్సిపాలిటీ అధికారులు నాగరాజు, సంపత్, విద్యార్థులు పాల్గొన్నారు. ఓకే ఒక్కసారి చూడండి అంతే. మేడం మేడం ఓకే మేడం మీరు పక్కన Telangana. Myself Soni from Senior Inter MPC, privileged to stand before you as the representative of this program with my sister Hasni from 10th School, where students gather to listen, participate and absorb knowledge. These spaces are thoughtfully organized, equipped with desks, chairs, boards and other resources necessary for effective teaching and learning. First of all, I would like to call upon stage our little students of our school for a welcome dance. Give a huge round of applause. మేడం కొంచెం దగ్గరకు ఉండండి సార్కు. చాలా మంది విద్యార్థులు డాక్టర్లుగా తయారు చేసి మనందరికీ ఒక ఆరోగ్యవంతమైన భారతదేశంగా తీర్చిదిద్దడానికి తన వంతు చేస్తున్న డాక్టర్ జి మోహన్ దాస్, ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సాధారణంగా తన సీట్ సార్ కొంచెం దగ్గర ఓకే క్లాస్ కొట్టండి. ఇక్కడికి విచ్చేసిన స్టూడెంట్స్ వారి తరఫున వచ్చిన వాళ్ళ పేరెంట్స్కి, అలాగే కాలేజీ ప్రిన్సిపల్ గారికి, ఎంతోమంది పైకి వెళ్ళి అన్ని రూమ్స్ అన్ని చెక్ చేయడం జరిగింది. కిచెన్ కానీ, డైనింగ్ కానీ, టాయిలెట్స్ కానీ
అవన్నీ చెక్ చేయడం జరిగింది. ఇంకా కొంత మేరకు కొన్ని పనులు ఉన్నాయి, అది నేను ప్రిన్సిపల్ గారికి చెప్పాను. అది ఊరోత్సవం చెప్పి అటెండ్ అయ్యారు. మెయిన్ ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు కామన్ డైట్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. మీకు అందరూ తెలుసు, ఇదివరకు దాదాపు ఒక 8 సంవత్సరాల నుంచి మనకి డైట్ మీద కానీ, స్టూడెంట్స్ హాస్టల్ మీద కానీ, స్కూల్ మీద కానీ, కాలేజీ మీద కానీ ప్రభుత్వం అనుకున్నంత ఈ విధంగా స్పందించలేదు. ఇప్పుడు కనుక మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు డైట్ మీద ఒక 40% ఎన్హాన్స్మెంట్ చేసింది. ఇప్పుడు ఇంతకుముందు ఎంతైతే ఉన్నదో అది దాదాపు 8 సంవత్సరాల తర్వాత మొదటిసారి 40% ఎన్హాన్స్మెంట్ చేసి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఎన్హాన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే 200% కూడా కాస్మెటిక్స్ అంటే పిల్లల బాగోగుల గురించి హెయిర్ కటింగ్లు కానీ, ఇంకా ఇతరత్ర ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వారికి సంబంధించిన కాస్మెటిక్స్ దాన్ని కూడా దాదాపు 200% గవర్నమెంట్ పెంచి ఎన్హాన్స్ చేసి వాళ్ళకు తగిన భద్రత కూడా కల్పించింది. అదేవిధంగా ఏ గవర్నమెంట్ చేయని విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా చేయడం చాలా ప్రిన్సిపల్కి ఇది అదనపుగా ఆకర్షణ అవుతుంది. అలాగే ఇప్పుడు ఏదైతే మేము మా ఆధ్వర్యంలో నేను మన ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారు వెరిఫై చేశామో అవన్నీ ఒక్కసారి మనం చూసుకొని మళ్ళీ ఒకసారి రిపేర్స్ మనం అటెండ్ చేయాల్సిన బాధ్యత మనది. నాకు తెలిసి ఇప్పుడు మేము చెక్ చేసిన తర్వాత డైనింగ్ కానీ, రూమ్స్ కానీ, టాయిలెట్లు కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. పైన కానీ కింద కానీ చూసాము. ఒక టాయిలెట్స్ మాత్రం కొంత వాష్రూమ్స్ బాగున్నాయి, ఒక టాయిలెట్స్ కొన్ని రిపేర్స్ చేయాల్సిన అవసరం ఉంది. అది నేను ప్రిన్సిపల్ గారు కూడా చెప్పాను. ఎంతో ప్రాతిపదిక మీద తొందరగా అటెండ్ చేయడానికి కొంత టైం తీసుకొని అది మొత్తం అటెండ్ చేస్తారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మళ్ళీ మన గౌరవ కలెక్టర్ గారు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి కలెక్టర్ గారు వచ్చేలోపే ఈ రిపేర్స్ అన్ని టేకప్ చేసుకొని మనము ఇదివరకు ఏదైతే లేదో ఇప్పుడు మనకి ఏమేమైతే మన రాష్ట్ర ప్రభుత్వం సదుపాయాలు కల్పించిందో అవన్నీ మనం సద్వినియోగం చేసుకుంటేనే రేపు భావితరాలకు అది చాలా ఆమోదయోగ్యంగా భవిష్యత్తు తరాలకు ఉపయోగకరంగా ఉంటుందని అందరికీ ఈ విధంగా చెప్తున్నాను. కాబట్టి ఇచ్చిన అవకాశాలని యాజమాన్యపు వాళ్ళు కానీ, రెసిడెన్షియల్ స్కూల్ కానీ, కాలేజీ వాళ్ళు కానీ ఇది సద్వినియోగం చేసుకుంటే ఫ్యూచర్లో ఇంకా మనకి ఎన్నో వనరులు రిసోర్సెస్ వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం నుండి. కాబట్టి ఇవన్నీ మనసులు పెట్టుకొని మనం ఇవన్నీ అది చేసుకోవాలి. ఈ మైనార్టీ గురుకులంలో కొన్ని సదుపాయాలు తక్కువని గతంలో మేడం తెలియజేసాం, వాటి మీద మీరు ఏం చెప్పాలి? ఇప్పుడు అవన్నీ కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఏమేమి ఉన్నాయో రిక్వైర్మెంట్ ఏమున్నది, ఇంకెంత కావాలనేది కూడా మేము రిపోర్ట్ మేము సబ్మిట్ చేస్తాము. దాన్ని బట్టి మేడం ఆదేశాన్ని బట్టి తదుపరి చర్య తీసుకుంటాం. నమస్కారం. ఈ ప్రోగ్రాం లాంచ్ చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ పనిచేసే ప్రిన్సిపాల్ గారి తర్వాత మన లెక్చరర్స్ కానీ, టీచర్స్ కానీ చాలా మంచిగా చేస్తున్నారు. నేను తరచుగా విజిట్ చేస్తాను, వాళ్ళతో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతాను. కానీ ఈరోజు అనేది ఇంకా చాలా నా ఆనందం. మన రాష్ట్ర ప్రభుత్వం 40% డైట్ ఛార్జెస్ పెంచి కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం అనేది పిల్లలందరికీ, అదేవిధంగా గవర్నమెంట్ ఏదైతే పిల్లల్ని మెరికల్లాగా శారీరకంగా తర్వాత మానసికంగా చదువుల్లో మంచిగా రాణించటానికి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే బాగుంటుంది అని ఇంత మంచి డ్రాస్టిక్ నిర్ణయం తీసుకున్నందుకు మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే మన నమాజ్ చేసుకోవటానికి కూడా పిల్లలకి ఒక గది మంచిగా ఉంది. తర్వాత హెల్త్ పరంగా చూసేటటువంటి ఏఎన్ఎం గారు కూడా నేను 2-3 సార్లు రావటం జరిగింది. వాళ్ళు కూడా చాలా చక్కగా చేస్తున్నారు. కొన్ని చిన్న సమస్యలు ఉన్నమాట వాస్తవమే, వాటిని పరిష్కరించగలిగాయి. కాబట్టి 1 వారం లోపు అటు కలెక్టర్ గారి దృష్టికి లేదా ఇక్కడ రెంటెడ్ బిల్డింగ్ కాబట్టి ఓనర్ గారి దృష్టికైనా తీసుకుపోయి మేమందరం కూర్చోబెట్టి మాట్లాడి వాటిని కూడా పరిష్కరించుకుందాం. తర్వాత అట్లనే పిల్లలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మంచిగా ఆటపాటల ద్వారా ఆటలాడుకుంటూ విద్యలో కూడా గురువులందరూ ఏ క్లాస్ ఎలా చెప్తున్నారో పరిశీలన చేయటం జరిగింది ఇంతకుముందు. కాబట్టి అట్లా ఆ చదువులో కూడా మనమే ముందుండాలి. మన గురుకుల పాఠశాల, మైనారిటీ గురుకుల పాఠశాల ముందుండాలి. పిల్లలను కూడా చూస్తే చాలా ఫిజికల్గా ఉన్నారు ఇప్పటికే. ఇంకా ఈ మెనూతో ఇంకా మంచిగా ఉంటారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ మేడం గారికి, అదేవిధంగా గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జాన్ సార్ గారికి, మరి ఎంపీడీఓ సార్ గారికి,
తర్వాత ఈరోజు గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కామన్ మెనూ అన్వీలింగ్ ఆఫ్ కామన్ మెనూ ప్రోగ్రామ్ చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా గవర్నమెంట్ కూడా విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. 40% డైట్ ఛార్జెస్ ఎన్హాన్స్మెంట్ అనేది గత 16 సంవత్సరాల జరగలేదు. ఇప్పుడు 16 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఇంత భారీగా పెంచడం అనేది చాలా సంతోషకరం. అదేవిధంగా ఇది పేద విద్యార్థులందరికీ కూడా చాలా ఉపయోగకరం. చక్కని పోషకాహారాన్ని మనము ఈ డైట్ ద్వారా అందించవచ్చు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ, తర్వాత ఉపాధ్యాయులందరికీ మరియు చీఫ్ గెస్ట్ జాన్ సార్ గారికి మరియు ఎంపీడీఓ సార్ గారికి నా కృతజ్ఞతలు.